హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్. మనం ముందు క్లాసులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామండి. నెక్స్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఏంటంటే ఫస్ట్ టైం వచ్చేసి ప్రూవ్ దట్ cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees is equal to cot 36 అని చూపించాలండి మనం. ఓకేనండి, దానికి ఇచ్చిన దాన్ని సాల్వ్ ఏంటంటే ఇచ్చిన దాన్ని గివెన్ అని తీసుకుందామండి. గివెన్ cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees is equal to cot 36 degrees. LHS equal to RHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలండి, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేసుకోవాలి. లెట్ LHS ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాం కాబట్టి cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees is equal to cos 9 degrees అనేది కామన్ తెద్దామండి. ఏం తెద్దామండి? cos 9 degrees అనేది కామన్ తెస్తే 1 ప్లస్ sin 9 degrees by cos 9 degrees. అది ఎలా వచ్చిందంటే ఇప్పుడు cos 9 degrees ప్లస్ sin 9 degrees అండి. ఇప్పుడు దీంట్లోంచి cos 9 degrees తీస్తే కామన్ తీస్తే 1 ప్లస్ sin 9 degrees by cos 9 degrees. 1 into cos 9 degrees cos into plus cos into 9 degrees sin 9 degrees by cos 9 degrees. ఈ cos 9 degrees పోతే cos 9 degrees plus sin 9 degrees. ఓకేనండి, అంటే సేమ్ వచ్చేస్తుంది కదా, అందుకని అలా స్ప్లిట్ చేసుకున్నాను నేను. బై cos 9 degrees కామన్ తీసుకుంటే 1 మైనస్ sin 9 degrees by cos 9 degrees. ఓకేనండి, ఈ cos 9 degrees క్యాన్సిల్ అయ్యి. ఓకేనండి, అప్పుడు ఏం మిగిలింది మనకి? 1 ప్లస్ sin 9 degrees by cos 9 degrees by 1 minus sin 9 degrees by cos 9 degrees. ఓకేనండి, సిన్స్ sin theta by cos theta is equal to tan theta. ఇది అందరికీ తెలిసిందేనండి. అంటే 1 ప్లస్ tan theta by 1 మైనస్ tan theta. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 1 ఈక్వల్ టు tan 45 degrees అండి. 1 ఈక్వల్ టు tan 45. నేను ఎలా రాసుకుంటానంటే tan 1 ప్లేస్లో tan 45 అప్లై చేసుకుంటానండి. tan 45 ప్లస్ tan 9 degrees బై 1 మైనస్ దీన్ని 1 ఇంటూ tan 9 degrees ఈజ్ ఈక్వల్ టు tan 9 degrees ఇవ్వండి. అంటే 1తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది. అంటే 1 ప్లేస్లో tan 45 పెట్టుకున్నానండి. tan 45 tan 9 degrees. ఇక్కడ మన ఫార్ములా ఏంటండి? tan a ప్లస్ b ఆ రూపంలో ఉందండి. అంటే tan a ప్లస్ b రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 45, బి ప్లేస్లో 9. అంటే tan 45 ప్లస్ 9 degrees ఎంతండి? tan 54 degrees. ఓకేనండి, మనకు కావాల్సిన ఆన్సర్ cot 36. అంటే ట్యాన్నే 90 మైనస్ 36 కింద రాకొచ్చామండి. అప్పుడు ఏమవుతుందంటే 90 మైనస్ డేటా ఫస్ట్ కాంటెంట్లో పాజిటివ్, అన్ని వాల్యూస్ పాజిటివ్. 90 దగ్గర ట్యాన్ అనేది కాట్ కింద మారిపోతుంది కాబట్టి కాట్ డేటా ప్లేస్లో 36 ఈజ్ ఈక్వల్ టు RHS. సిన్స్ LHS ఈక్వల్ టు RHS. ఇదండి ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షో దాట్ cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించమన్నాడు.
సాల్వ్ ఏంటంటే గివెన్ ఇచ్చిన దాన్ని గివెన్ అని తీసుకుందాం. అంటే cos 42 degrees ప్లస్ cos 78 degrees ప్లస్ cos 162 degrees ఈజ్ ఈక్వల్ టు 0. అంటే LHS ఈక్వల్ టు RHS. లెట్ LHS ఈక్వల్ టు ఓకేనండి, LHS ఈక్వల్ టు cos 42 ప్లస్ cos 78 ప్లస్ cos 162 degrees. దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos ఆఫ్ 60 మైనస్ 18 degrees ప్లస్ దీన్ని cos ఆఫ్ 60 ప్లస్ 18 degrees ప్లస్ cos ఆఫ్ 180 మైనస్ 18 degrees. ఓకేనండి, ఇది cos a మైనస్ బి ఫార్ములా, ఇక్కడ cos a ప్లస్ బి ఫార్ములా. ఓకే, అప్లై ఉందండి. ఇదంతా ఏ, దీన్ని బి అనుకుందాం. దీన్ని ఏ, దీన్ని బి. అంటే cos a cos b ప్లస్ sin a sin b. cos a 60, cos b 18 degrees. ఓకేనండి, మైనస్ ప్లస్ sin 60 sin 18 ప్లస్ cos 60 cos 18. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. అంటే cos a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు cos a cos b మైనస్ sin a sin b. sin 60 అండ్ sin 18 degrees ప్లస్ ఆ ప్లస్ ఇక్కడ తీసుకొస్తానండి. ప్లస్ cos 180 మైనస్ డేటా, 180 దగ్గర కాస్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, 180 మైనస్ డేటా సెకండ్ కాంటెంట్లో కాస్ ఉంటుందా, ఉండదు. అంటే మైనస్ cos 18 degrees. ఓకేనండి, ఇక్కడ ప్లస్ sin 60 degrees ఇంటూ sin 18 degrees ప్లస్ మైనస్ sin 60 degrees ఇంటూ sin 18 degrees క్యాన్సిల్. ఓకే, ఇక ఏముందండి, cos 60 degrees ఇంటూ cos 18 degrees, cos 60 degrees ఇంటూ cos 18 degrees. అంటే 2 cos 60 degrees cos 18 degrees. ఓకేనండి, మైనస్ cos ఆఫ్ 18 degrees. అప్పుడు ఏమవుతుందండి, 2 cos 60 వాల్యూ ఎంత 1/2 cos 18 degrees cos 18 degrees మైనస్ cos 18 degrees. 2 క్యాన్సిల్. cos 18 నుంచి cos 18 చేస్తే ఎంతండి 0. RHS సిన్స్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు π/4 దెన్ ప్రూవ్ దట్ 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. అందులో ఫస్ట్ సమ్, సెకండ్ సమ్ cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. మనం ప్రూవ్ చేయవలసింది అదండి. ఫస్ట్ ఏదంటే ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు π/4 దెన్ ప్రూవ్ దట్ 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఈజ్ ఈక్వల్ టు 2. సెకండ్ ఏదంటే cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలండి. ప్రూఫ్ సాల్వ్ అడిచింది ఏంటంటే లెట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు π/4. ఓకేనండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా tan అప్లై చేయగా మల్టిప్లై విత్ tan ఓకేనండి. tan అప్లై చేద్దాం. tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan π/4. దట్ ఎంప్లాయిస్ tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు tan 45 వాల్యూ సిన్స్ π/4 ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఓకేనండి, tan π/4 వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ tan a ప్లస్ b ఫార్ములా ఏంటంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b.
ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ tan a ప్లస్ tan b ఈ నోమినేటర్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 1 మైనస్ tan a tan b. దట్ ఇంప్లైస్ ఈజ్ ఈక్వల్ టు అవతల మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు లోపలికి వస్తే ప్లస్ వాల్యూ అంటే tan a ప్లస్ tan b ప్లస్ tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1. దీని 1 ఓకేనండి. కన్సిడర్ తీసుకుంటామంటే 1 ప్లస్ tan a ఇంటూ 1 ప్లస్ tan b ఓకేనండి. దీన్ని దీంతో మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ tan b ఓకేనండి. tan a ఇంటూ 1 tan a ప్లస్ tan a ఇంటూ tan b మనకి ఇక్కడ tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b ఈజ్ ఈక్వల్ టు ఎంత తెలుసు 1 అని తెలుసు. ఈ టోటల్ వాల్యూ ఎంత 1. దట్ ఎంప్లాయస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే cot a మైనస్ 1 ఇంటూ cot b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని చూపించాలండి. లెట్ ఓకేనండి. సెకండ్ ప్రాబ్లం లెట్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5/4 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై టు కాట్ అంటే ఇరువైపులా కాట్ అప్లై చేయగా అంటే దట్ ఎంప్లాయస్ కాట్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు కాట్ 5/4. ఇందాక 5/4 అంటే ఎంత చెప్పానండి 45 degrees అని చెప్పాను. కాట్ 45 వాల్యూ ఎంత 1 అంటే కాట్ a ప్లస్ b. కాట్ a ప్లస్ b ఫార్ములా ఏంటండి cot a cot b minus 1 by cot a plus cot b is equal to 1. That implies cot a cot b minus 1 is equal to ఇది నోమినేటర్లో అది ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి cot a plus cot b ఓకేనండి. దట్ ఇంప్లైస్ cot a cot b ఇది ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకొస్తే మైనస్ అవుతుంది అంటే మైనస్ cot a మైనస్ cot b ఈ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ 1 ఓకేనండి. దీన్ని 1 అనుకుందాం. కన్సిడర్ దట్ ఎంప్లాయస్ cot a మైనస్ 1 cot b minus 1 is equal to cot a minus 1 is equal into cot b minus 1 అంటే cot into cot a into దీంతో మల్టిప్లై అయితే cot a into cot b cot a into minus 1 minus cot a minus 1 into cot b minus cot b minus 1 into 1 plus 1 అంటే ఈ ప్లేస్లో మనం 1 అప్లై చేసుకుంటే దట్ ఎంప్లాయస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే cot a మైనస్ 1 అండ్ cot b మైనస్ 1 ఈక్వల్ టు 2 ఓకేనండి. ఇది చాలాసార్లు మార్చ్ 2009 2011 2009 2007 1994లో అడిగిన సమ్ అండి. మోస్ట్ ఐఎంపీ సమ్.